రైట్. అమెరికాలో ఉద్యోగం చేయడం మీ కలనా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూసే. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 పెంచారు ట్రంప్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 83 లక్షలు. ఈ కొత్త విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోమ్వార్డ్ లూట్నిక్ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వాలని సూచించారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలన్నారు లూట్నిక్. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసా దారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోని ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తులకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. Big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card and this. They love it. అమెరికాలో ఉద్యోగం చేయడం మీ కలనా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూసే. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 పెంచారు ట్రంప్. అయితే దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏఏ స్వామి ఉన్నారు. స్వామి, H1B వీసాకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శివాని, అమెరికాలో వృత్తిపరమైన నిపుణులకు ఇచ్చేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి H1B వీసాల విషయంలో అమెరికా సరికొత్త రూల్స్ ను ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. ఇటీవల భారత్ పైన వివిధ రకాల సుంకాలు విధిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు H1B వీసాదారులను టార్గెట్ చేసుకొని భారత్ నుంచి పెద్ద ఎత్తున వెళ్లేటువంటి ఈ వృత్తి నిపుణుల విషయంలో భారత ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టాలని చెప్పేసి పరోక్షంగా భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అనేక భారతీయ కంపెనీలు కూడా అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు స్థాపించి అక్కడి నుంచి వృత్తి నిపుణులను తీసుకెళ్లి అక్కడ పనిచేయించి స్థానికంగా వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. దీంతో చాలా మంది కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడి కంపెనీల్లో పనిచేస్తున్నారు. భారత్కు మూలాలు ఉన్నటువంటి కంపెనీలు కూడా అమెరికాలో సంస్థలు పెట్టి అక్కడి నుంచే పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది. భారత్ నుంచి వెళ్లేటువంటి H1B వీసాదారులు చాలా మంది కూడా అక్కడికి వెళ్లి ఆ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరపడుతుంటారు. వారిని టార్గెట్ చేసుకొని ఇప్పుడు ట్రంప్ ఈ H1B వీసాదారులకు వార్షిక రుసుము $1,00,000 పెంచారు. దీంతో దాదాపుగా 83 లక్షలకు పైగా ఒక్కో H1B వీసాదారుల పైన భారం పడే అవకాశం కనబడుతుంది. చాలా మంది H1B వీసాల కోసం అమెరికాలో పెద్ద ఎత్తున కూడా వెయిట్ చేస్తుంటారు. ఇటీవల ఎక్కువ కాంపిటీషన్ కావడంతో కూడా వారికి సంబంధించిన విషయంలో లాటరీ విధానంలో వారికి ఇప్పుడు H1B వీసాలను ప్రకటిస్తూ ఉన్నారు. దీంతో వారిపైన దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రయత్నాలకు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాకు సంబంధించి ఏటా దాదాపుగా 80,000కు పైగా H1B వీసాలను జారీ చేస్తూ ఉంటారు. ఇందులో 71% ఇండియా, 11% పైగా చైనా వాటా కలిగి ఉంటాయి. దీంతో
భారత్ ను టార్గెట్ చేసుకొని ఇలాంటి చర్యలకు డొనాల్డ్ ట్రంప్ పాల్పడుతున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాకు సంబంధించిన యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ నిన్ననే దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఒక్కొక్కరి నుంచి దాదాపుగా $1,00,000 వరకు వసూలు చేయాలని చెప్పడంతో కూడా ఇక నుంచి లాటరీ సిస్టమ్ కాకుండా $1,00,000 చెల్లించిన కంపెనీల సంబంధించినటువంటి వృత్తి నిపుణులకై వీసా ఇచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో ఇప్పటి వరకు తక్కువ ఫీజు ఉండడంతో కూడా కొన్ని వేల మొత్తంలో అంటే కొన్ని వేలలో $3,000-4,000 వరకే ఇప్పటి వరకు వీసా రుసుము ఉంటుంది. దీంతో ఆ కంపెనీలు భరిస్తూ వృత్తి నిపుణుల్ని ఆహ్వానిస్తున్నాయి. వారిపైన దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడు వాటిని $1,00,000 పెంచడంతో కూడా భారత్ పైన ఉన్నటువంటి వెళ్ళేటువంటి వృత్తి నిపుణులకు దాదాపుగా 83 లక్షల భారత కరెన్సీలో వారిపైన భారం పడే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే ప్రతి సంవత్సరం కూడా అమెరికా వైపు గోల్డ్ కార్డు ప్రకటించారు కదా ట్రంప్, సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే మరోవైపు అమెరికా సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి వచ్చే వారికి సంబంధించి గ్రీన్ కార్డు కావచ్చు, మిగతా వాటి కొంచెం పెద్ద ఎత్తున కూడా అమెరికా పౌరసత్వం ఆశించే వారికి గోల్డ్ కార్డును ప్రకటించి వారికి పౌరసత్వం ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు పొందాలనుకున్న వారు $10,00,000 కట్టి ఆ దేశంలోకి ప్రవేశించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బిలియనీర్లు కావచ్చు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అమెరికాకు వెళ్లాలంటే ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా $10,00,000 సొమ్మును చెల్లించి అమెరికాలోకి ఎంటర్ కావడం కోసం అవకాశం కల్పిస్తారు. దీని ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉన్నట్టుగా కూడా వారు అంచనా వేస్తున్నారు. ఈ వచ్చేటువంటి నిధులతోటి పెద్ద ఎత్తున కూడా ప్రజలకు సమకూరేటువంటి సంక్షేమంలో ఉన్న పన్నుల తగ్గింపు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఖర్చు చేస్తాము, బయట రుణాలను చెల్లించుకోవడం కోసం ఈ నిధులను వాడతామని చెప్పేసి అమెరికా భావిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అనేక డజన్ల కొద్ది దేశాల నుంచి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలని చెప్పి చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారికి గోల్డ్ కార్డ్ అనేది ఒక అవకాశంగా భావించాలని చెప్పేసి అమెరికా దాని ఒక ఆర్థిక వనరుగా భావించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ గోల్డ్ కార్డు ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని అమెరికా కోసం ఖర్చు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. మొత్తానికైతే ఇటు భారత్ ను ఒకవైపు దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి ట్రంప్ వివిధ దశల్లోనే ఇప్పటికే సుంకాలను 50% పెంచారు వివిధ రకాల వస్తువులపైన. మరోవైపు వాటికి సంబంధించిన పరోక్షంగా భారత్ సంబంధించిన వృత్తి నిపుణులు అమెరికాలో పెద్ద ఎత్తున వెళ్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకోవడం లక్ష్యంగా ఇప్పుడు H-1B వీసాలపైన $1,00,000 ఫీజు అనేది పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి. We'll tell a short break. Stay with us.